జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉంటాయి. మామూలుగా అయితే 50 నుంచి 100 దాకా సర్వసాధారణంగా అందరికీ పోతుంది. దీనికంటే రొటీన్గా పోయేదానికంటే ఎక్కువ పోయినప్పుడే మనం జాగ్రత్తగా ఉండి టెస్ట్ చేయించుకోవాలి. సో ఏజ్ బట్టి కూడా డిఫరెన్సెస్ ఉండొచ్చు, మేల్ అండ్ ఫీమేల్ బట్టి కూడా హెయిర్ ఫాల్ అనేది డిఫరెంట్ రీజన్స్ ఉంటుంది. సో పేషెంట్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే ఫుల్గా ఎవాల్యుయేట్ చేయాలి దేనివల్ల పోతుంది అనేది. న్యూట్రిషన్ రీజన్స్ ఉండొచ్చు, లైక్ విటమిన్ డి కానీ, ప్రోటీన్స్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ ఇవన్నీ ఉన్నప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది, రైట్. అండ్ థైరాయిడ్ ఏమైనా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంది, లైక్ ఎస్పెషల్ ఫీమేల్స్కి పీసీఓడి ఉంటే హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా హెయిర్ ఫాల్ రావచ్చు. అండ్ థైరాయిడ్ కానీ మిగతా వేరే ఆటోఇమ్యూన్ డిజీజ్ ఉందా దాన్ని బట్టి ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. సో మగవాళ్ళకి చాలా సార్లు చూస్తే 90% ఒక ప్యాటర్న్ లాస్ ఉంది అంటే అది వంశపరంగా వచ్చే బట్టతల కామన్ అండి. పిల్లల్లో కొందరికి ఏంటంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ కామన్గా ఉంటుంది, ఆర్ పెయిన్ కోర్ కూడా అంటాం, అలోపేషియా అరియేటా, దానివల్ల పోవచ్చు, ఆర్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ. కొందరికి ఏంటంటే టెన్షన్స్లో ఉన్నప్పుడు జుట్టు పీక్కునే అలవాటు ఉండొచ్చు, ట్రైకోటిలోమేనియా అంటాము. సో ఇవన్నీ ఎవాల్యుయేషన్ చేయాలి. సో స్కారింగ్ ఉందా, ఒక ప్యాటర్న్ లాగా పోతుందా, డిఫ్యూజ్గా ఉందా, అండ్ ఏజ్ జెండర్ బట్టి మనం కొన్ని టెస్టులు చేయించేసుకొని దీనివల్ల పోతుందనే దాన్ని బట్టి అది కరెక్ట్ చేస్తే యూజువల్గా ఈ హెయిర్ ఫాల్ తగ్గించే ఆస్కారం.